లడ్డూపై బాబు ఆరోపణలు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను చెప్పిండు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి అని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. సిట్ దర్యాప్తు, అరెస్టులు, టెండర్ల ఉల్లంఘనలపైన తప్ప నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అన్న దానిపై కాదని తెలిపారు. దీంతో ఈ వ్యవహారం నుంచి బయటపడాలని బాబు ప్రయత్నిస్తున్నానని, ఆయన బయటపడేసేందుకు ఈనాడు ఆంధ్రజ్యోతి ఆపసోపాలు పడుతున్నాయని చెప్పారు. అంబటి రాంబాబు సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనడానికి ఆధారాలు ఎన్ని చెప్పారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై ఆరోపణ చేశారని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మొత్తానికి లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరిగింది. దాంట్లో ఆవు కొవ్వు, జంతువుల యొక్క అవశేషాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలోనూ ముఖ్యమంత్రిగా ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు. పబ్లిక్ మీటింగ్లో అసలు అది ఎన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం, హిందూ మనోభావాలకు సంబంధించిన, ప్రపంచంలో ఉన్న హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం అనేది ఇంత కూడా అసలు వెనక ముందు ఆలోచించుకొని రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి నేను ఏదో టార్గెట్ చేసినా ఇరికించవచ్చు అని ప్రయత్నం చేసిండు సెంటిమెంట్. కానీ అది అడిదిరిగిడిదిరి ఆయన మెడకే చుట్టుకుంది. అసలు ఏ రకంగా కామెంట్ చేశారు మీరు? ఎప్పుడో వాడిన లడ్డూలో కల్తీ ఉందని ఇప్పుడు ఎట చెప్పగలుగుతున్నారు? ఏ బేసిస్లో చెప్పారు? ఏ ల్యాబ్ రిపోర్ట్ ఉందంటే ఆధారాలు. మొత్తానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేశారు. ఇప్పుడు అడిదిరిగి ఆ కల్తీని ఆయన మెడకే చుట్టుకుంటాడు. దాని నుంచి ఎట్లా బయటపడాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళంతా.